తిరుపతి లడ్డు వివాదం హృదయాన్ని కలిచివేసిందన్నారు మంత్రి సత్యకుమార్. కేవలం కమిషన్ల కోసం పవిత్రమైన లడ్డూలో జంతు కొవ్వుల్ని వాడారని నేర నిరూపితమైతే ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని వార్తలు రావడం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు ద్వారా నివేదిక బయటికి రావడం హృదయాన్ని కలిచివేసింది. ఇవాళ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొనబడింది, ఫిష్ ఆయిల్ కానీ, బీఫ్ టాలో, లాడ్ పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ని వాడారనే విషయం బయటకు వచ్చింది నివేదికలో. ఇవాళ బయటకు వచ్చిన విషయం సమగ్ర విచారణ తర్వాత నిజమైతే మాత్రం ఇది మామూలు తప్పు కాదు, ఒక క్షమించడాన్ని నేరం అవుతుంది, భగవంతుడి పట్ల చేసిన అపచారం అవుతుంది. కోట్ల మంది హిందువులు ఆరాధించే పవిత్ర స్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి చోట ఎంతో ప్రసాదం, ఎంతో పవిత్రతో భక్తులు స్వీకరించే ప్రసాదం విషయంలో కూడా కల్తీకి పాల్పడడం కేవలం కమిషన్ల కోసం.